పూర్వం ఒక గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని మొత్తం ఓ గాడిద ఉండేది. అయితే అది పని దగ్గరకొచ్చేసరికి ఏదో ఒక సాకు చూపి బట్టలు మోయకుండా యజమానిని రోజూ మోసం చేసేది. అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదను మేపడం భారంగా మారడంతో దాన్ని వదిలించుకుంటాడు. ఇంతకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడంతో హాయిగా కాలం వెళ్లదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి. దాంతో మేత కోసం పంట పొలాల్లోకి వెళ్ళింది. పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే కాపలా వాళ్ళు కోపంతో దాన్ని పరిగెత్తించి కొట్టారు. కొంతకాలం నీళ్లు తాగి కడుపు నింపుకున్న గాడిదకు ఓనాడు అడవి గుండా వెళుతుంటే పులితోలు కనిపించింది. దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్టింది. ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది. అదేంటంటే పులితోలును కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది. పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన చేలల్లోని కాపలాదారులు భయపడి పరుగులు తీశారు. దాంతో ఆ గాడిద చేలల్లో తనకిష్టమైన ఆహారాన్ని కడుపారా తిన్నది. అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ధైర్యశాలి ఒకడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. చాలా రోజులుగా మౌనంగా మేత మేయడం అలవాటైన గాడిదకు తన జాతివారి అరుపులు వినబడడంతో సంతోషం పట్టలేకపోయింది. వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా గట్టిగా ఓండ్ర పెట్టింది. తోలును చూసి పులి అని భ్రమపడుతున్న ధైర్యశాలికి అది నోరు తెరిచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తన వద్దనున్న దుడ్డుకర్రతో ఆ గాడిదకు బడిత పూజ చేశాడు. ఆనాటి నుండి చాకలివాడి పులితోలు కప్పుకున్న గాడిద బాధ ప్రజలకు తప్పింది.